ఇదైతే సొరపాకు వేస్తున్నాను నేను. ఇందులో కొంచెం చికెన్ వేసాను చూడండి. చూడండి నేనైతే చిల్లీగా చేస్తున్నాను. మా మేడం అయితే బయటికి వెళ్ళింది. వచ్చినాడికి మనం ఇవన్నీ చేసేసి ఉంచాలి రెడీగా. సోరవా కాసాను. ఇక్కడ మనం పొద్దున్న చందాల 4 గంటలకు లేచి వీళ్ళకి ఏం కావాలంటే అవి వండిపెట్టి మనం తినో తినకో మనం ఇక్కడ వర్క్ అన్నది అయితే చేస్తాం. వచ్చాక ఇంక మన ఇష్టం అన్నది ఏమీ ఉండదు. ఇంకెళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. కానీ ఇంటికాడ అవడమ్మా ఏసీలో ఉంటున్నావు, ఇంకేంటి నువ్వు బాగానే ఉంటున్నావు. అక్కడ చాలామంది ఇక్కడ రానోళ్ళు, చాలామంది రాకుండా ఇంట్లో కూడా ఉన్నవాళ్ళు ఒకటి నా అన్నవాళ్ళే బయట వాళ్ళు ఎవరో కాదు, నా ఇంట్లో వాళ్ళే. ఆమెకేంటి డబ్బు సంపాదిస్తుంది, మనం ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు. నా బిడ్డల కోసం నేను వచ్చి కష్టపడుతున్నాను. నేను ఇంటికాడ కూర్చోబెట్టి ముగ్గురిని పెంచాలి, పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలకి ఏది వచ్చినా చూపించుకోవాలి. నాకంటూ వెనకాల ఎవరో లేరు చూపించేవాళ్ళు, ఫ్రెండ్స్. అన్నీ నేనే చూసుకోవాలి. నేనే కానీ చూడండి ఎలా పెట్టేసాను అంతే. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అన్నీ చెయ్యాలి. అయితే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. నాకు ఫ్యాన్స్కి పోయింది. ఇక్కడ ఇంతలాగా నేను కష్టపడి చేస్తుంటే నాకు ఏమీ పెట్టకపోయినా సరే నన్ను మాట్లాడటం, టార్చర్ పెడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నాకు పొద్దుటే చాలా బాధ అనిపించింది. ఏడిసి నాకంటూ వెనకాల ఎవరో లేరు కదా. అమ్మ అన్న ఉండాలి, తండ్రి అన్న ఉండాలి. ఎవరో లేకపోతే ఇంకెలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, నాకంటూ ఎవరో లేరు. ఏదో బిడ్డల కోసమని ఆలోచిస్తున్నాను. అయినా కానీ రోజుకి ఇంక ఇంటికాడ టార్చర్ ఎక్కువైపోతున్నా. రూపాయి సంపాదన లేకపోయినా ఇంటికాడ నేను ఇక్కడ అన్నీ ఆలోచించుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాను. మా ఆయన గారు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అమాసకి ఉన్నానికి వెళ్తాడు పనికి, వెళ్ళి తెచ్చుకున్న రూపాయి ఆయనకే సరిపోతుంది. ఇంట్లోకి కావాల్సినవి అన్నీ నేనే చూసుకుంటాను. ఏదైనా ఇద్దరం కష్టపడితేనే కదా ఫ్రెండ్స్ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఒకదాన్ని కష్టపడి ముగ్గురిని పెంచుతున్నానంటే తన మట్టుకైనా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోడు, ఏదనంటే తిడతాడు, తన ఇష్టం అన్నట్టు మాట్లాడతాడు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుండని ఎన్నోసార్లు ఫ్రెండ్స్ నేను అనుకునేదాన్ని. మళ్ళీ పిల్లలు గుర్తొచ్చేవారు. చూడు నాకు అమ్మ లేకపోబట్టే కదా నేను ఏళ్ళ రోజున ఎలా ఉన్నాను. నాకులాగా నా పిల్లలు ఒంటరి అయిపోతాను నేను చనిపోతే అని నేను ఆలోచించి ఇప్పటిదాకా. ఇంతకుముందు అయితే కోవిడ్లో చేశాను 3 సంవత్సరాలు. నేను మళ్ళీ 3 సంవత్సరాలు కోవిడ్లో చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఇంటి దగ్గర అయితే ఉండలేదు. టార్చర్ పెడతాం అందరూ నన్ను. నాకంటే ఏమీ లేకుండా చేసేసారు. ఒక ఏజెంట్తో మాట్లాడి నన్ను మళ్ళీ బయటకు అని పంపించండి. నాకంటూ ఇల్లు కట్టా లేదు. నన్ను నా అన్న వాళ్ళే నమ్మించి మోసం చేశారు, నా డబ్బు తినేసి.
నా పిల్లలకి నాకు ఇల్లు లేదు ఉండటానికి, మాకంటూ ఒక ఇల్లు కావాలి అని నేను ఆ ఏజెంట్తో చెప్పిన తర్వాత ఇక్కడ పంపించాడు. నేను వచ్చింది మస్కట్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అన్ని పనులు చేయాలని చెప్పారు. ఏం చేస్తాం వచ్చాక. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మూడు సంవత్సరాలు అయిపోయింది నేను వచ్చి. అయితే ఇంటికంటే మాది వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే అయిపోయినాయి. నేనైతే కట్ చేసేస్తాను అలా. నేను ఇందాక సూరపాకు కాసాను కదా ఫ్రెండ్స్, చూడండి పాలు కూడా వేసాను. నేను మర్చిపోయాను మీకు చెప్తాను. పాలు అన్నీ వేసాను. ఇక్కడ ఈ బయట కంట్రీలో ఒక్కొక్క దిక్కున ఒకలా ఉంటుంది ఫ్రెండ్స్. వేరేలో ఒకలా ఉంటుంది. ఒక ఇంట్లో చాలా మంచి వాళ్ళు దొరుకుతారు, ఒక్కొక్క ఇంట్లో ఒకలా ఉంటారు అన్నమాట. మనకు నచ్చిన ఫుడ్ వండుకుంటాకు ఉండదు ఇక్కడ. నాకైనా ఖాళీ కూడా ఉండదు. వీళ్ళు వండమన్నదే మనం వండాలి. మనకు నచ్చినట్టు వండుకొని తింటాకైతే ఉండదు ఇక్కడైతే. అదే ఒక దిక్కునైతే అలా ఉండదు. అలా వండుకోమంటారు, తెచ్చిస్తారు, వండుకోమంటారు. లేదంటే చాలా మంది తెచ్చుకొని వండుకుంటారు. నాకు బయటికి వెళ్తాకు కూడా లేదు. నేను ఉన్నది ఎక్కడో అడవిలో అన్నట్టు ఉంటాను. నన్ను బయటికి కూడా తీసుకెళ్ళరు. నన్ను తీసుకెళ్ళేదల్లా మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్తుంది అంతే. ఇందాక నేను మర్చిపోయాను. ఇప్పుడు మట్టికి ఇందులో వేసేసి, ఇది కరెంట్ మెషిన్ అన్నమాట. చూడండి అలాగే అయిపోయింది. మొత్తం అన్నీ కడగాలి. చూడండి అయిపోయినాయి. మనం అలా పైన కవర్ వేసేసి చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. అయితే బయటికి వెళ్ళారు, వచ్చేద్దాం. వాళ్ళు వచ్చినప్పటికి రెడీగా ఉండేసి ఉంచాము ఫ్రెండ్స్. వచ్చాక తింటారు. బయటికి వెళ్ళి వచ్చారు. మా వాళ్ళు అయితే తీసుకొచ్చారు. పెట్టారు. దోకోస్తు టైప్ పిలుమాట ఇప్పుడే కొనుక్కొచ్చింది మా మేడం. చూడండి నెస్కాఫీ అంటారు ఇక్కడ. మా మేడం డైలీ ఇదొకటి, ఇంకా ఉన్నాయి.
ఇదైతే ఇల్లు తగ్గుతాకంట లిఫ్ట్ అంటే ఇదైతే మనకి ఏమన్నా కొంచెం కడుపులో నొప్పి వచ్చినా కాళ్ళు చేతులు లాగా ఈ లిప్టన్ మనం వేడి నీటిలో కాసుకొని తాగితే మంచిదంట మా మేడం చెప్పింది. రకాలు ఉంటాయి కూడా ప్రతిదీ తెచ్చుకునే ముందునే జాగ్రత్త పెట్టుకుంటారు. ఇది ఒకటి మాట. ఇదేంటన్నదైతే నాకైతే తెలియదు, కానీ ఇది ఒకటి మొత్తం రోజుకో వెరైటీ తాగుతారన్నమాట. మాకు పిల్లులు ఉన్నాయి కదా, ఈ పిల్లులకి పెట్టి అయితే తేనె ఇవి వచ్చిన తేనె కాదో నాకైతే తెలియదు, తేనె అంటారు. అది దొరుకుతాయి, వీళ్ళు ముందుగానే తెచ్చుకొని రెడీగా పెట్టుకుంటారు అన్నమాట. చూడండి ఇదైతే చొరబాగా ఉందా కాసండి, ఇది వేసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.